ఈ భార్య లొడలొడ వాగుతుందనే డైలాగ్ మరీ పాతదైపోలేదు మీకు? నా ఉద్దేశంలో ఈ కాలంలో భర్తలు టాన్స్ చేస్తూ ఉంటారులేండి. కాలం మారిపోయిందిగా. ఇప్పుడు మాట్లాడండి ఏదైనా. అయినా నేనెప్పుడు ఎక్కువగా మాట్లాడతాను, మీరే కదా ఎక్కువ మాట్లాడేది. నన్నేమీ మాట్లాడనివ్వరు, అవకాశమే ఇవ్వరు. ఇదే నీ క్వాలిటీ అసలు చెప్పు. భార్య లొడలొడ వాగడం ఆపట్లేదు, కానీ భర్తకి మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వదు. ఈ రక్షాధారం ఇది నేను మీ రక్ష కోసం కట్టాను. నా రక్ష కోసం? నీ నుంచే ఏంటి? థ్యాంక్ యూ. వెరీ ఫనీ. మీరు ఇంకేమీ మాట్లాడకూడదు, జస్ట్ వినాలంతే. మీరు హీరో అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నా మీదకి రావాల్సిన బుల్లెట్ ని మీరు తగిలించుకున్నారు. అండ్ నేనేమో ఇక టెన్షన్ తో స్ట్రెస్ మాత్రం వేసుకుంటూ ఉన్నాను. నా ప్రశాంతతని దూరం చేసి మీరు ప్రశాంతంగా పడుకున్నారా? సరిపోయింది. ఏం దాస్తున్నావు రేఖ? నేనేం దాస్తున్నాను? నేను జస్ట్ నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నాను. రూమ్ లో ఉన్న సామాన్లన్నీ నువ్వు చాలా సార్లు అటు ఇటు మార్చేస్తున్నావు. ఒకసారి ఇటు నుంచి అటు పెడుతున్నావు, ఇంకోసారి అటు నుంచి ఇటు పెడుతున్నావు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే అది నువ్వు ఏదైనా దాస్తున్నప్పుడో లేక టాపిక్ అవాయిడ్ చేయాల్సి వచ్చినప్పుడో చేస్తావు. ఆ రికార్డింగ్లో ఏముంది రేఖ? రాఘవ్కి ఎలా చెప్పాలి? ఆ రికార్డింగ్ వాళ్ళ అమ్మగారిదేనని, మిసెస్ నర్మద గారిదని, అండ్ మా నాన్నగారిని చంపింది కూడా ఆవిడే అని. మీరు బిల్డర్ కాదు, డిటెక్టివ్ అయి ఉండాల్సిందే. మీరు ఇలాంటి ప్రశ్నలు ఎన్నని అడుగుతారు? టాపిక్ చేంజ్ చేయకు. ఆ రికార్డింగ్లో ఏముంది నాకు తెలియాలి. అది నాకు గుర్తులేదు రాఘవ్. దాన్ని నేను మళ్ళీ వినాల్సి ఉంటుంది. ఆ రికార్డింగ్లో నువ్వేదో విన్నావు రేఖ. దాని కారణంగానే నీ మీద అటాక్ కూడా జరిగింది. అండ్ నా స్థానంలో నువ్వు ఇక్కడ ఉండేదానివి. నాకు నిజం చెప్పు రేఖ, ఆ వ్యక్తి ఎవరు నీకు ముందే తెలుసా? రాఘవ, డాక్టర్ ఇప్పుడే చెప్పారు నీకు స్పృహ వచ్చిందని. దుర్గమ్మ తల్లికి శతకోటి నమస్కారాలు, నువ్వు బాగానే ఉన్నావు. అమ్మ రేఖ, ఐఎమ్ సారీ. నేను తలుపు చాటున మీ ఇద్దరి మాటలు విన్నాను. నువ్వు రాఘవకి మొత్తం అంతా ఎందుకు చెప్పట్లేదు? రాఘవకి నిజం చెప్పకపోవడం వల్ల తనకి జరిగే మంచేం లేదు. అసలైనా నువ్వు ఏమీ చెప్పకపోయినా సరే నా రాఘవకి చాలా విషయాలు అర్థమైపోయాయి. రేఖ, నీ మీద వచ్చిన ఆ బుల్లెట్ని నా మేనల్లుడు రాఘవ తన గుండెల్లోకి తీసుకున్నాడు. అందుకే తనకి నిజం తెలుసుకునే హక్కుంది. చెప్పు రేఖ.
నేను అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎవరితో మాట్లాడకండి. మీరు నిర్దోషం నాకు తెలుసు. మీరు ఏ తప్పు చేయలేదు. కేసు విషయంలో మనం ఎవరిని పెద్దగా నమ్మలేము. ఈ గొంతు మీ అమ్మ నర్మదాదే నాన్న. ఎన్నో ఏళ్ల కిందట తన డబ్బుని, తన పలుకుబడిని ఉపయోగించి రేఖ వాళ్ళ నాన్నగారిని జైల్లో చంపించింది. ఇది మాత్రమే కాదు, ఎప్పుడైతే మీ అమ్మ నర్మదకి రేఖ దగ్గర తనకి విరుద్ధంగా సాక్ష్యం ఉందని తెలిసిందో అప్పుడు తను రేఖని కూడా చంపడానికి ప్రయత్నించింది. పెద్దమ్మా, ధ్రువ్, రాఘవబావ ఎలా ఉన్నారు? బానే ఉన్నారమ్మా. ఐఎమ్ సో హ్యాపీ. అన్నయ్యకి తగ్గిపోయింది. తను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాడు? అమ్మ ఉన్నతి, ఇంకా డాక్టర్స్ ఏం చెప్పలేదు. బహుశా రాఘవ్ ఇంకో 2-3 రోజులు ఇంకా హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందేమో. ఇంకొక 2 రోజులా? అవునమ్మా. నేను అన్నయ్యని కలవడానికి నెక్స్ట్ టైం వెళ్తాను కదా, అప్పుడు నేను అన్నయ్య కోసం ఈ గిఫ్ట్ తీసుకుని వెళ్తాను. తెలుసా, చిన్నప్పుడు నాకు ఒంట్లో బాలేనప్పుడు అన్నయ్య దీన్ని రూమ్ అంతా స్ప్రే చేసేసేవాడు. అన్న మూడ్ ఎలా ఉన్నా సరే వెంటనే నార్మల్ అయిపోయేది. బహుశా అలా ఎందుకు అంటే మా మామ్ కూడా సేమ్ చేసేవారు రాఘవన్నయ్యకి ఒంట్లో బాగోలేనప్పుడు. నేనప్పుడు చాలా చిన్నదాన్ని. కానీ ఉన్నతి, మాకు మీ చిన్నప్పుడు కథలు వినాలని లేదు. అలానే మీ మమ్మీ మీకోసం ఏం చేసేవారు అది కూడా తెలుసుకోవాలని లేదు. ధ్రువ్, నువ్వు ఉన్నతితో ఈ విధంగా మాట్లాడడానికి వీల్లేదు. తనకి క్షమాపణ చెప్పు. నేనెందుకు క్షమాపణ చెప్పాలమ్మా? వీళ్ళ మమ్మీ నాన్నని చంపించినందుకు క్షమాపణ చెప్పాలా? ధ్రువ్, ఏంటి ధ్రువ్ నువ్వు చెప్పేది? నిజం చెప్తున్నాను. ధ్రువ్, మీ మమ్మీ మిమ్మల్ని కేవలం వదిలేశారంతే. కానీ ఆవిడ మమ్మల్ని అనాథలను చేసి పారేశారు. ధ్రువ్, ఆవిడ మా జీవితాల్ని నాశనం చేశారు. ఉన్నతి, నిజాయితీ గల మా నాన్న మీద అవినీతి పరుడని ముద్ర వేసింది ఆవిడ. మీ అమ్మ హంతకురాలు ఉన్నతి, తనొక హంతకురాలు.